శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది 2025 సంవత్సరంలో, ప్రత్యేకించి పురుషులకి మనం జాతకాన్ని పరిశీలించినప్పుడు జాతకరీత్యా గోచారరీత్యా రెండు ఉంటాయన్నమాట. కాబట్టి మనకి ఇప్పుడు గోచార పరంగా ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా గోచార స్థితిలో గనక ఏ విధంగా ఉంటే వీరికి మంచి జరుగుతుందో తెలుసుకుందాం. ముందుగా వీరి దైవగణం, రాక్షసగణం, అదేవిధంగా మనుష్యగణానికి చెందిన వారనమాట. ఎక్కువ శాతం దైవతా సంబంధించిన వర్గానికి చెందిన వారై ఉంటారు. కాబట్టి అన్నిట్లో కూడా ఆధ్యాత్మికమైన విషయాలు ఎక్కువగా ఉండటం, జాలి, దయ, ప్రేమ, ఆప్యాయత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏ పని చేసినా కానీ అన్నిట్లో ముందుండాలనే ఆలోచన ఎక్కువ ఉంటుందన్నమాట. అన్ని రంగాల్లో కూడా వీరు రాణించగలుగుతారు. అదేవిధంగా వీరికి ప్రత్యేకించి వ్యాపార ఉద్యోగ పరంగా చూసుకుంటే ఏ వృత్తి అయినా సరే వీరికి ఖచ్చితంగా కూడా తొందరగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అవలీలగా నేర్చుకోగలుగుతారు. ఎలాంటి విద్యనైనా సరే తొందరగా అభ్యసించగలుగుతారనమాట. వ్యాపార పరంగా కూడా అన్నిట్లో కూడా ఖచ్చితంగా ముందడుగు వేసే అంత స్థితి వీళ్ళలో ఉంటుందన్నమాట. వీరికి ఎలాంటి వ్యాపారం అయినా సరే ఖచ్చితంగా కూడా ముందడుగు వేసి ఆ వ్యాపారంలో నైపుణ్యం సాధించగలుగుతారనమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క మాసంలో, ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా వీరికి ప్రత్యేకించి ద్వితీయంలో కేతువు, అదేవిధంగా అష్టమంలో రాహు ఉన్నాడనమాట. రాహువుతో పాటు కలయికతో ఉన్న శుక్రుడు, అదేవిధంగా సప్తమంలో ఉన్న శనిగ్రహం, అదేవిధంగా షష్టమంలో బుధుడు. ఈ గ్రహస్థితులు వీరు ఏం తెలియజేస్తున్నాయి, వీరేం చేసుకుంటే మంచిది, వీరికి అన్నిట్లో కూడా కలిసి వచ్చే అంశం ఏంటిది అన్ని కూడా తెలుసుకుందాం. ద్వితీయంలో కేతు ఉండటం వల్ల కుటుంబ సంబంధించిన విషయాల్లో పురుషులైనా సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. మౌనంగా ఉండటం మంచిది. అనవసరమైన మాటలు, అనవసరమైన చర్చలు, కుటుంబ సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా కూడా తలదూర్చకూడదు. ఎలాంటి విషయాల్లో అయినా సరే మౌనంగా ఉంటే మంచిదనమాట. అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని అనవసరమైన ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నమాట. కుటుంబ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఆచితూచే అడుగు వేస్తే మంచిది. ఎవరు ఏంటి అనేది మనకి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో తెలిసే అవకాశం ఉందన్నమాట. కుటుంబ వ్యవహారంలో చాలా కూడా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఆచితూచి అడుగు వేయండి. మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండటం మంచిది. అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉంటే కుటుంబ వ్యవస్థ మొత్తం కూడా మంచి సఖ్యతగా ఉంటుందన్నమాట. అదేవిధంగా అష్టమంలో రాహు శుక్రతో కలయికతో ఉండటం వల్ల తెలిసి కానీ తెలియక కానీ గాలి మాటలు ఎక్కువ వినాల్సి వస్తుందన్నమాట. లేనివన్నీ కూడా ఊహించుకోవడం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం, అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉండటం, అదేవిధంగా బయటికి వెళ్ళినప్పుడు గాలి ప్రభావాలు, నరదృష్టి, నరఘోష ఇలాంటివి ఎక్కువగా ఆపాదించడం జరుగుతుందన్నమాట. వచ్చే అవకాశం చాలా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిదన్నమాట. షష్టమంలో బుధుడు ఉండటం వల్ల ఉద్యోగపరంగా మీకు చేతి వరకు వచ్చి కూడా ప్రమోషన్లు ఖచ్చితంగా కూడా చేజారిపోయే అవకాశం 100% కనపడుతుంది. దానికి కారణం మీ యొక్క నోరే అనమాట. మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి, మంచిది. ఎందుకంటే షష్టమంలో బుధుడు ఉన్నాడు కాబట్టి 6వ స్థానంలో బుధుడు శత్రుస్థానం. మనకి వ్యాపారం బాగుండాలన్నా, ఉద్యోగం బాగుండాలన్నా అన్ని గ్రహాలతో పాటు బుధుడు చాలా ముఖ్యం అనమాట. మన మేధస్సు తెలియజేసేది మొత్తం కూడా, మేధస్సు కలగాలంటే కారణం ఏంటిదంటే గురువు అయితే, మేధస్సు తెలియజేసే కారణం ఏంటిదంటే బుధుడు అనమాట. కాబట్టి జాతకంలో బుధుడు ఖచ్చితంగా మంచి స్థితిలో ఉంటే వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్నిట్లో కూడా అనుకూలత సూచిస్తూ ఉంటుంది అనమాట. వీరికి ప్రత్యేకించి వ్యాపారం చూసుకున్నా, ఉద్యోగం చూసుకున్నా అన్నిట్లో కూడా మంచి సఖ్యత కలుగుతుంది. వ్యాపార పరంగా అన్నిట్లో రాణించగలుగుతారు. ఏదైతే అనుకుంటున్నారో అవన్నిట్లో కూడా ఖచ్చితంగా వ్యాపార పరంగా అన్నిట్లో కూడా మంచి స్థితి కలుగుతుంది. శత్రువర్గం తరపు నుంచి ఇబ్బందులు ఎక్కువ అవుతాయన్నమాట. వ్యాపార పరంగా కూడా, ఉద్యోగ పరంగా కూడా రెండిటికి ఎక్కువ శాతం శత్రుత్వం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిదన్నమాట. సప్తమంలో శనిగ్రహ ప్రభావం చేత అనవసరమైన మాటలు ఎక్కువగా మాట్లాడడం, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించటం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. 1-2 సార్లుగా మాట్లాడేటప్పుడు వ్యవహారంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అనవసరమైన మాటలు, అనవసరమైన పౌరుషపు మాటలు గృహంలో కానీ బయట కానీ ఎక్కడ కూడా పనికిరాదనమాట. ఎప్పుడు కూడా మౌనంగా ఉంటే చాలా మంచిదనమాట. అన్నిట్లో కూడా విజయం సాధించచ్చు అనమాట. అదేవిధంగా వీరిది సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం. ఎప్పుడైతే దశమ స్థానంలో గురుగ్రహం ఉందో, గురువు ఎప్పుడు కూడా దశమ స్థానంలో చాలా మంచి స్థానం అనమాట. మనకి మంచి భాగ్యస్థానం తర్వాత మనకి లాభస్థానం గురువు అనమాట. లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మీకు ఎలాంటి సమస్యలైనా సరే అప్పటికప్పుడే పరిష్కారం దొరుకుతుందన్నమాట. అయితే చాలా జాగ్రత్తగా మౌనంగా ఉంటే మంచిది. మీకు కలిసి వచ్చే అంశాలు చాలా ఉన్నాయి. కానీ మీ యొక్క నోటి ద్వారా 10 మందికి తెలియచేయడం ద్వారా ఆ దృష్టి దోషం కానీ దిష్టి దోషం ప్రభావం చేత మీకు వచ్చినవన్నీ కూడా చేతి వరకు వచ్చి పోయే అవకాశం కూడా ఉన్నాయన్నమాట. ఎంత వచ్చినా మౌనం ఉండటం మంచిది.
అనవసరమైన మాటలు మాట్లాడుతూ అనవసరంగా గొడవలు పడుతూ ఉంటే కనుక వచ్చినవన్నీ కూడా చేజారిపోతాయి అన్నమాట. అన్నిట్లో కూడా మరి రావాల్సినవన్నీ కూడా ఆగిపోయే సమస్యలు ఎదురవుతాయన్నమాట. మీకు రుణపరంగా చూసుకుంటే ఏకాదశ స్థానంలో కుజుడు ఉండటం వల్ల, కుజుడు 11వ స్థానంలో ఉన్నాడంటే తెలిసి కానీ తెలియక కానీ అప్పులు కానీ అనవసరమైన మాటలు కానీ యుద్ధ సంబంధించిన విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండటం మంచిదన్నమాట. వ్యాపారం కానీ ఉద్యోగం చేసేటప్పుడు ఇలాంటివి చాలా ఎదురవుతాయన్నమాట. ఎంతో మందితో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఒకటి మాటల యుద్ధం, ఒకటి మౌన యుద్ధం, ఇలాంటివన్నీ రకాలుగా చేయాల్సి వస్తుంది. కానీ చాలా జాగ్రత్తగా కోపాన్ని అదుపులో పెట్టుకొని మన యొక్క ప్రయాణాన్ని మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా కూడా విజయం సాధించచ్చు అనమాట. అన్నిట్లో కూడా బాగుంటుందన్నమాట. ప్రత్యేకించి వీరి మాసం చూసుకుంటే కనుక మరి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 మాసాలు వీరికి మంచి యోగదాయకంగా ఉందన్నమాట. అన్నిట్లో కూడా సఖ్యతగా ఉంది. అన్ని రకాలుగా కూడా కలిసి వస్తాయన్నమాట. తెలిసి కానీ తెలియక కానీ అనవసరపు మాటలు మాట్లాడితే మటుకు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నమాట. వచ్చే అవకాశాలు ఈ 3 మాసాల్లోనే ఎక్కువగా సూచిస్తున్నాయన్నమాట. ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఉంది. వచ్చిన దాన్ని జాగ్రత్త పడాలి ఖచ్చితంగా అనేది మన చేతిలో ఉందన్నమాట. అదేవిధంగా మే, జూన్, జూలై ఈ 3 మాసాలు మనకి ఏంటిది, మన స్థితి ఏంటిది, మనం ఏ విధంగా ఉంటున్నాం అనేవి కూడా ఖచ్చితంగా తెలుస్తాయన్నమాట. అదేవిధంగా కొద్దిగా అనవసరమైన భయాలు, ఆందోళనలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. మౌనంగా ఉండటం మంచిది. తెలిసి కానీ తెలియక కానీ అనవసరమైన మాటలు శని ప్రభావం చేత కలిగే అవకాశం ఉంది. శత్రుత్వాన్ని పెంచుకునే అవకాశం ఉందన్నమాట. అష్టమ శని ప్రభావం చేత రానున్న రోజుల్లో ఈ ఇబ్బందికి పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిదన్నమాట. అన్నిట్లో కూడా విజయం సాధించచ్చు అనమాట. ఈ యొక్క జూన్, జూలై, ఆగస్టు ఈ 3 మాసాలు మీకు ఒక పరీక్ష సమయం అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మాసాలు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. మౌనంగా ఉంటే మంచిది. అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఎంత వ్యవహరించినా చాలా గుప్తంగా, గోప్యంగా ఉంటే చాలా మంచిది. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. పరస్పరంగా కూడా చాలా జాగ్రత్తలు వహిస్తే కనుక మంచి ఫలితం ఉంటుందన్నమాట. అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు అనమాట. ఈ విధంగా జాతకాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు అసలు జాతక స్థితి ఎలా ఉంది, గోచార స్థితి ఎలా ఉంది, జాతక పరంగా ఏ విధంగా తెలుస్తున్నాయి, జాతక పరంగా మనకి మంచి మార్గం రావాలంటే ఏం చేయాలి, అన్నిట్లో కూడా యోగ్యత కలగాలంటే మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకొని ఆచితూచి అడుగు వేస్తే మంచిది. అనవసరంగా గొడవలు పడడం, మనస్పర్ధలు తెచ్చుకోవడం ఇలాంటివన్నీ కూడా పెట్టుకోకుండా ఉంటే చాలా మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.